ఇప్పుడే హైదరాబాద్ నుండి కంచ కట్టన్నకి నివాళులు అర్పించడానికి వారు విచ్చేయడం జరిగింది. ఒకసారి గట్టిగా సపర్లతోటి మన ముఖ్య అతిథి గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. మిత్రులారా, సైన్స్ మ్యాన్ జీవితాంతం మూఢనమ్మకాలను వ్యతిరేకించి కేవలం సైన్స్ ద్వారా మాత్రమే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లు మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, దీని చుట్టూ ఎన్ని కోట్ల ఖర్చు పెట్టినా మనుషులు బతకరు. ఒకవేళ గుండె జబ్బు వస్తే గుండె డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే, లేకపోతే ఇంకో నేను డాక్టర్ గారిని అడిగేది ఏంటంటే సార్ అట్టన్న గారికి అప్పుడు దాదాపు ఆయన వయసు 40 సంవత్సరాలు ఉండవు, అంటే 30 మద్రాస్ తమిళనాడు స్టేట్లో ఉంటుంది. అక్కడ వారికి ఆపరేషన్ జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వాటిలో జరుగుతున్నాయి. కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో, నేను అప్పుడు అక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో విద్యార్థిగా ఉండేవాడిని, రెసిడెన్సీ అంటారు. తర్వాత వెల్లూరులో ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఒక పేరు మాట్లాడతాం. మిత్రులారా, కంచె కట్టన్న గారు బహుశా ఆయన ఆలోచన విధానం లేకుండా ఇంత స్పష్టంగా సైన్స్ మీద కానీ విద్య మీద కానీ లేకుంటే
ఇప్పుడే మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కంచ కట్టన్న గారి చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. అట్లాగే తెలంగాణ ఎవరి వల్ల వస్తుంది, అల్లం బెల్లం పాశం వల్ల వస్తుంది అన్నాడు ఒక పెద్ద ఆయన. మా బెల్లమన్న వచ్చింది ఇవాళ. బెల్లయ్య నాయక్ గారికి స్వాగతం సుస్వాగతం. గట్టిగా చప్పట్లతోటి మనకు మీటింగ్ వచ్చినటువంటి అతిథులని ఆహ్వానిద్దాం. పాపయ్యపేట గ్రామానికి ఇవాళ వందల సంఖ్యలో సుమోలు వస్తున్నాయి, వందల సంఖ్యలో పాలిక్స్ వస్తా ఉన్నాయి. ఇది ఒక చరిత్ర. ఇప్పటిదాకా కొల్లూరి భరత్ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా సంస్మరణ సభ ఈ లెక్కన జరిగి ఉండదు. ఎందుకంటే మన జీవితంలో ప్రతిదీ ఉద్యమంగానే చేసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి తత్వవేత్త, రచయిత ప్రొఫెసర్ కంచైలయ శెప్పడ్ గారి అన్నగారి యొక్క సంస్మరణ సభని ఒక చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సభ ఇది. మరి ఈ సభకి అతిరథ మహారథులు అనేక మంది హైదరాబాద్ నుండి, రకరకాల జిల్లాల నుండి ఇక్కడికి పెద్ద మొత్తంలో తరలి వచ్చిళ్ళు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుండి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం. జోహార్ కంచ కట్టయ్య గారికి, జోహార్ కంచ కట్టయ్య గారికి, సైన్స్ మ్యాన్ కంచ కట్టయ్య గారికి. ఈ భరత్ నాకు చాలా ఆప్తమిత్రుడు. ఆయన సత్తయ్య కొడుకు కానీ నాకు ఎంతో ఎంతో ఆప్తమిత్రుడు. బహుశా మధుయాస్య అనుకుంటా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు భరత్ మాట్లాడతారు. హన్మకొండ, వరంగల్. జై భీములతో భీమ్రామ్ సోల్జర్. ఆ జీవితం చుట్టూ నేను ఏడవదలుచుకోలే. అయితే డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకు అది వెంటనే అందదు. కనుక ఇప్పుడు వెంటనే నా చుట్టూ ఉన్న మిత్రుడు పసునూరు రవీందర్, నలిగంటి శరత్, తర్వాత మా పాటల బృందం, ఉపన్యాసకులు, ఇవాళే శరత్ మా రామ్ షెప్పర్డ్ ఒక బ్రహ్మాండమైన ఆర్టికల్ కూడా రాశాడు. కంచకట్టయ్య ఈ 46 ఏళ్ళు గుండెలో ఆపరేషన్తో ఎట్లా బతికాడని. ఇప్పుడు మొట్టమొదటి పాట సైన్స్ మీద పోరాటం మీద ఉన్నది, తర్వాత ఏడుపు కోసం ఉన్నది. పాటలు చాలా రాశారు. కమ్యూనిస్టులు రాశారు, కాంగ్రెస్ వాళ్ళు రాశారు, లీడర్ల మీద రాశారు. కానీ పసునూరు రవీందర్ మొట్టమొదటి పాట రాసి దాన్ని ఇక్కడ రిలీజ్ చేస్తారు. తర్వాత పసునూరు రవీందర్, నలిగంటి శరత్ వాళ్ళ బృందము ఆ పాట స్వయంగా పాడతారు. దీన్ని పీకేసేమని అమృత, తర్వాత కంచ భారతి వీటిని ఓపెన్ చేస్తారు. ఇవాళ లాయర్ కేసులన్నీ కొట్లాడి నన్ను ఇప్పుడు మా ఆర్య వయసులను జైలుకు పంపుతానంటే తప్పకుండా ఈ ప్రోగ్రాం చేసినట్టు చేసింది. ఈయన పేరు శ్రీకాంత్ చింతల. ఈయన ఇప్పుడున్న యంగ్ లాయర్లో బెస్ట్ లాయర్ ఇన్ హైకోర్టు. ఈయన వల్లనే నేను జైలుకు పోకుంటున్నా. జోహార్ సైన్స్ ప్రపంచ రచయిత అంతర్జాతీయ రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య శెప్పడ్ గారి అన్న సైన్స్ మ్యాన్
కంచె కట్టన్న గారి జీవితాన్ని తలుచుకుంటూ ఈ అక్షర రాగని వారి వినండి. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఇప్పుడు నీ చేత గొడ్డుకూర తినిపిస్తా అని చెప్పి ఇవాళ ఎందుకు వాన పడతలేదంటే మా అవ్వ దగ్గర మా కట్టాన్ని ఉన్నాడు, మా అయ్య కూడా ఉన్నాడు. వాళ్ళు మంచిగా కళ్ళు తాగిండు రాత్రి. ఇవాళ వాన పడొద్దని వానదేవుని కాదు ఇచ్చి ఇప్పుడు నాకు చాలా ఆప్తమిత్రులు కాంగ్రెస్లో రాహుల్ గాంధీ టీములో ఒకడు. ఈ దేశంలోనే బీసీఎస్సీలను సంపూర్ణంగా మార్చాలని రాహుల్ గాంధీ కులగణన చేయించిండు. ఆ కులగణన చేసిన తర్వాత బీసీల ఉద్యమాన్ని ఒకదాన్ని కాంగ్రెస్ ఈ దేశంలోనే తయారు చేసి మొత్తం దేశంలో ఒక ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విప్లవం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. నేను కాంగ్రెస్ మనిషిని కాదు, అది మళ్ళీ అసలు కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ మనిషి, వీళ్ళ ఐలయ్య కాంగ్రెస్ మనిషి, వెల్లయ్య కాంగ్రెస్ మనిషి, సునీత కాంగ్రెస్, హరిత కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబోయే వాళ్ళు. కానీ నేను రాహుల్ గాంధీకి చాలా దగ్గర ఉంటాను. ముఖ్యమంత్రులతో మాట్లాడకపోయినా నేను ఫోన్ చేయగానే ఆయన నాతో మాట్లాడతాడు, మెసేజ్ అన్న చేస్తాడు. అటువంటి అందువల్లనే రాహుల్ గాంధీ మా అన్న చనిపోయిందని చెప్పగానే ఒక గొప్ప లెటర్ రాశాడు. అది మొత్తము రాష్ట్రం అంతా తిరుగుతున్నది కనుక ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. రెండవసారి అది గెలవకపోతే రాహుల్ గాంధీకి చాలా నష్టమవుతుంది. దాన్ని గెలిపించాలని మేమందరం ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పుడు నా ఆప్తమిత్రుడు మధు యాస్కన్ సైన్స్ మ్యాన్ గా గుర్తింపబడి 46 సంవత్సరాలు 1979లో వెల్లూరు హాస్పిటల్లో వారు అమర్స్తే 46 సంవత్సరాల బతికి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతే తోబుట్టువులే మిత్రులు ఆదర్శంగా ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు. మరి అలాంటి అన్నను కోల్పోయిన ప్రొఫెసర్ కంచైలయ్య గారు వారి కుటుంబ సభ్యులకి, కీర్తిశేషులు కట్టయ్య గారి యొక్క శ్రీమతి వదిన భారతి గారికి, వారి కుమార్తెకి, 2 కుమారులకి, మిగతా కుటుంబ సభ్యులకి ముందుగా ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ చాలా సమావేశాలకు రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చింది సంతాప సభ కాదు. ప్రొఫెసర్ అంటే అధ్యాపకులు ప్రముఖుడు కంచైలయ్య గారు మా అందరికీ, నాకే కాదు వేదిక మీద ఉన్న చాలా మందికి కూడా, మా అందరికీ ప్రబోధిస్తుంటే ఒక మాట, కానీ మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారికి వారు ప్రొఫెసర్. చాలా మంది చెప్తా ఉంటారు రాహుల్ గాంధీ గారికి దిగ్విజయ్ సింగ్ ఇంకోరో గురువు అంటారు. కానీ ఇవాళ నిజంగా గురువుగా గుర్తించి గౌరవించే వ్యక్తులలో, రాహుల్ గాంధీ గారు గుర్తించి గౌరవించే వ్యక్తులలో మన ఆప్తులు గౌరవనీయుడు కంచైలయ్య గారు. చాలాసార్లు అంబేద్కర్ గారికి, నెహ్రూ గారికి సత్సంబంధాలు లేకుండే అని యూపీఏ ప్రభుత్వం టైంలో కానీ బీజేపీ పార్టీ మీకు వసంత ప్రచారం చేస్తున్నప్పుడు ప్రొఫెసర్ కంచైలయ్య గారు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి, నెహ్రూ గారికి ఉన్న అన్యోన్యత పైన, రాజ్యాంగ రచన పైన, అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారి యొక్క సహకారం పైన వారు విజ్ఞాన్ భవన్లో ఢిల్లీలో మాట్లాడుతూ ఉంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక విద్యార్థులకు వచ్చి అందరూ అక్కడ వినడం జరిగింది. ఇవాళ ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చిన నాతో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే మిత్రుడు
వీళ్ళ ఐలయ్య గారు. ఇంతకుముందు ఐలయ్య సార్ మాట్లాడుతూ బెల్లన గురించి మాట్లాడాడు. ట్రైబల్ కుటుంబం మేధావి నువ్వు బతకాలరా అని చెప్పని కాంగ్రెస్ ఉండమని చెప్పినాడు. ఆ కాంగ్రెస్ తీసుకురావడానికి కారకం నేనే. నీ మాటలన్నీ ఎందుకంటే ఉద్యమ క్రమంలో బెల్లన నాతో చాలాసార్లు కలుస్తూ ఉంటే భక్త చరణ్ దాసు ఎవరైనా మేధావులు ఉన్న ట్రైబల్ ఎవరైనా కొత్త నాయకులు కనబట్టమన్నాడు. అతను నాకు మొదటిగా తట్టింది బెల్లనప్పుడు కాంగ్రెస్ జిరలు తీసుకుపోయి కల్పిస్తే వాళ్ళు వెంటనే ఇంప్రెస్ అయ్యి జాతీయ స్థాయిలో కోఆర్డినేటర్గా నియమించాడు. అట్లాగే వేదిక మీద గద్వాల నుంచి వచ్చిన సోదరి సరిత గారికి, మాజీ వైస్ ఛాన్సలర్ రవీంద్ర గారికి, కౌశిక్ యాదవ్ గారికి, శివకుమార్ గారికి, ప్రసన్న రవీంద్ర గారికి, అడ్వకేట్ శ్రీకాంత్ గారికి, నేను కూడా అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్ సుభాష్ గారికి, క్రిస్టోఫర్ షెపర్డ్ స్కూల్ స్థాపించిన వ్యవస్థాపకులకి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పాపయ్యపేట గ్రామస్తులకి, మళ్ళీ ఇంత మారుమూల గ్రామంలో నేను కూడా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు చదువుకున్నాను. చదువే మనందరికీ ముఖ్యం. చదువు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంకా అతి ముఖ్యం. ఇక్కడ ఇంగ్లీష్ స్కూల్ ఏర్పాటు మారుమూలలో స్థాపించి ఇక్కడికి వస్తుంటే మొదటిసారి ఇక్కడికి వచ్చాను ఈ మారుమూల ప్రాంతానికి. ఇక్కడికి వస్తే అర్థమవుతుంది ఎందుకు నక్సలిజం ప్రభుత్వం అనేది. మన 76-77 సంవత్సరాలు వచ్చినా కూడా మారుమూల గ్రామాలలో ప్రభుత్వం ద్వారా ఏర్పడాల్సిన స్కూళ్ళు లేకపోవడం, ప్రైవేట్ పరంగా స్కూల్ రావడం, అది గుర్తించి ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతే అత్యంత నష్టపోయేది బీసీ కులాలని చెప్పి పదే మమ్మల్ని హెచ్చరించింది కంచ ఐలయ్య సార్. కొల్లూరు సత్యమన్న ఉన్నాడు, గద్దరన్న జ్ఞాపకార్థం నేను విగ్రహ స్థాపన నేను కూడా రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు, అణచివేయబడుతున్నారు. ఎస్సీ కులాలలో కూడా మాలమాదిగ పంచాయతీ ఉన్నది. ఇవన్నీ సమస్య తీరాలంటే రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని నమ్మి రాష్ట్ర ఏర్పాటుతోటి చిరకాల ఆకాంక్షనే కాకుండా సామాజిక న్యాయం కూడా చేకూరుతుందని చెప్పి నమ్మిన సాధించుకుందాం సగం తెలంగాణ, సాధించాల్సింది సంపూర్ణ సామాజిక తెలంగాణ. ఆ దిశలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కంచ ఐలయ్య గారు సాంఘిక సంస్కర్త, రచయితనే కాకుండా భవిష్యత్తును గుర్తించి మాట్లాడే వ్యక్తి. నాకు ఆదర్శవంతుడే కాక అధ్యాపకుడు. వారి నుంచి నేనే కాదు, మా అగ్రనాయకుడే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. ఇక్కడికి వచ్చింది మీతో 4 మాటలు మాట్లాడాల్సింది వారు ఏ విధంగా అన్న యొక్క సంస్కరణ సభని అది కూడా ఒక సామాజిక మెసేజ్ ఇచ్చినట్టుగా చేయడం జరిగింది. కట్టయ్య గారు చనిపోయినప్పుడు నాకు కొంచెం వారితో అనుబంధం. ఐలయ్య సార్ కలసానికి వచ్చినప్పుడు అక్కడ ఇంట్లో ఉంటుండే, కానీ తక్కువ మాట్లాడేవాడు. రాహుల్ గాంధీ గారు ఒక మెసేజ్ పంపుతూ మాట చెప్పినాడు, అవర్ సిబ్లింగ్స్ ఆర్ ఆఫెన్ అవర్ ఫస్ట్ ఫ్రెండ్స్ అండ్ కాన్ఫిడెన్స్. Their love and support help us navigate life at its hardest. సో ఐలయ్య సార్ మాట్లాడుతూ గతంలో తన మాట్లాడిన దాంట్లో చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు మా అన్ననే నన్ను మిత్రుడు, తండ్రి, తల్లి అయి నాకు గైడ్ చేసి చెప్పి చెప్పడం జరిగింది. అది రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ కూడా తను చిన్న వయసులో తండ్రిని కోల్పోయినప్పుడు అత్యంత సోదరితోనే, ప్రియాంకతోనే వారి మిత్రుల్లా కూడా ఉంటారు. అందుకే నాకు కూడా 10 మంది సంతానం నా అమ్మ నాన్నకి, 6 అక్కజల్లు, అన్నదమ్ములు. ఇమీడియట్గా వచ్చేది తోబుట్టు. ఐలయ్య సార్ యొక్క బాధను అర్థం చేసుకొని తన జీవిత కాలం అంతా కూడా చిన్నప్పటి నుంచి అన్నతో ఎదిగి అన్న ఆరోగ్యం బాగా లేకున్నా తనను కాపాడుకుంటూ ఒక మిత్రుడుగా, సహచరుడుగా, కాన్ఫిడెంట్గా కట్టయ్య గారు పోయిన దుఃఖం ఐలయ్య సార్ మాటలలో బయటకు చెప్పడు కానీ తెలుస్తూ ఉంటుంది. రాహుల్ గాంధీ గారు గుర్తించి నీ బాధని, నీ యాంగ్విష్ని ఒక ఆప్షన్ కోల్పోయినప్పుడు అర్థం చేసుకుంటానని చెప్పి వారు స్వతహాగా రాసి పంపించడం జరిగింది. మిత్రుడు శల్కాన్ యాదవ్ గారు కూడా వస్తూ ఉన్నారు, వారు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. వీరణ యాదవ్ ఉన్నాయి ఇక్కడ.
2-3 విషయాలు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల విధ్వంసం అయితే జరిగిందో అన్నిటికన్నా ముఖ్యంగా సామాజిక న్యాయం లేకుండా ఏ అణగారిన వర్గాలకైతే న్యాయం చేకూరుతుందని చెప్పి సోనియా గాంధీ గారు నమ్మితే అది జరగలేదు. అత్యంత నష్టపోయిన బలహీన వర్గాలు వారికి న్యాయం చేకూర్చే రీతిలో కులగణన చేపట్టాల్సిందని చెప్పడంలో రాహుల్ గాంధీ గారి యొక్క సామాజిక న్యాయం పైన, కులగణన పైన, సమాజంలో ఉన్న అత్యధిక జనాభాకి న్యాయం చేకూర్చాలనే ఏదైతే వాదన తీసుకొస్తా ఉన్నాడో నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఆ వాదన బలపడడానికి కారకులు, వన్ ఆఫ్ ది ముఖ్య కారకులు కంచ ఐలయ్య గారు. రాజ్యాంగం పట్టుకొని దేశం మొత్తం కూడా రాజ్యాంగ రక్షణతోనే మన అట్టడు వర్గాలకు న్యాయం చేకూరుతుందని చెప్పడంలో ఇటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు కానీ వచ్చిండు. ఆ కాంగ్రెస్ లో చేరంటే ఇప్పుడు మొత్తము దేశంలో ఆదివాసుల ప్రతినిధిగా కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న బెల్లయ్య చాలా రాష్ట్రాలకు ప్రతినిధిగా ఉన్నాడు. మధు యాస్కి గారు నాకు చాలా ఆప్తమిత్రుడు. ఆయన కాంగ్రెస్ ఆయన ఎంపీగా ఉండి పోరాటం చేసిన విషయం తెలుసు. ఆయన తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు బుబ్బకు కూడా టైం అయింది. స్కూల్ పిల్లలకు తీసుకుపోయి సైలెంట్గా వాళ్ళని తెలిపించండి, మిగతా వాళ్ళు తర్వాత తింటారు. ఇప్పుడు బెల్లయ్య గారు వేదిక మీద ఉన్న పెద్దలు, యూనివర్సిటీలో షరత్తు ఈ విద్యార్థులతో రామ్ షకర్డు, నేను, సుదర్శన్ వచ్చినట్టున్నాడు. సుదర్శన్ వేదిక మీదకి రావాలి. సుదర్శన్, మణికంఠ ఇద్దరు, ధనంజయ్ మీరు. అయితే మానవుడు ఏం తినాలి అంటే లేదు బీరకాయ, బెండకాయ, పప్పు తింటేనే మాత్రమే దేవుడు మనల్ని గౌరవిస్తాడు అని దేశమంతా ప్రచారం చేస్తున్నప్పుడు నేను మా కట్టన్నను వెల్లూరులో ఆపరేషన్ చేయిస్తే అక్కడ పొట్టు మాంసం తింటేనే ఆయన ఆరోగ్యం తొందరగా బాగుపడుతుందంటే నేను తిన్నా, ఆయనకు తినిపించిన, నాతోటి రక్తం ఇవ్వడానికి వచ్చిన పాపని అమ్మాయి కూడా తినిపించింది. అయితే ఈ గొడవ నడుస్తుంటే మా ఆహారం మేము తింటాం, మాకు ఏది నచ్చితే అది తింటాం, దాన్ని పండుగ చేసుకుంటామని మేము ఉస్మానియా యూనివర్సిటీలో గొడ్డు మాంసం పండుగ చేసాం. దాని మీద పెద్ద యుద్ధం జరిగింది. ఆ నడిగంటి షరతు గద్దలు చచ్చిపోయినాక 6 నెలల్లో సత్తయ్య గారు 2 గద్దల విగ్రహాలు పెడితే కట్టయ్య చచ్చిపోయిన 10 రోజులలో 3 బ్రహ్మాండమైన పాటలు నా మేధావి వర్గం రాసింది. ఇది తెలంగాణనే కాదు, మొత్తం దేశాన్ని ఊపే పాటలు ఇవి. ముందు ముందు ఈ సినిమాలు కాదు, ఈ అల్లు అర్జున్ గిల్లి అర్జున్ ఉన్నారు, లేదా నాగార్జున గిల్లి ఉన్నారు. ఆ పాటలు కాదు, కీరవాణి కాదు, ఇప్పుడు శరత్ పాడుతాడు వినండి. ఈ దేశంలో సైన్స్ నిలబడి ఇక్కడ కొల్ల కుర్మలు, సాకలి మంగళ మాదిగమాలలు ముఖ్యమంత్రులు అయ్యేంత వరకు పోరాటం చేస్తారు. సభకు జయభీములు మా అందరినీ, మేము కూడా ఒకవేళ కంచెలేసాం లేకపోతే శూలాలు పట్టుకుని తిరిగేటోళ్ళం కావచ్చు. ఒకవైపు ఉస్మానియాల కమ్యూనిస్ట్ రాజ్యంలో, ఇంకోవైపు బ్రాహ్మణ రాజ్యము ఏలుతున్న కాలంలో అంబేద్కర్ ఆశయాలను అక్కడ నిలబెట్టి ఉస్మానియాల సెంట్రల్ యూనివర్సిటీలో ఇక్కడ ఉన్న నన్ను, వసూలు రవీందర్ గారిని, అట్లనే బాలబోయిన సుదర్శన్ గారిని, ధనంజయ్ని, మణికంఠను, మేమందరూ నిలబడ్డము. నిలబడే బాబాసాహెబ్ మా కల్చర్ గురించి, ఈ దళిత కల్చర్ గురించి, బహుజన కల్చర్ గురించి నిలబడ్డామంటే బికాస్ ఆఫ్ బఫెలో సోల్జర్ కంచెయ్య గారి స్ఫూర్తితో మాత్రమే. మీరు అందరూ గట్టిగా సఫలం కొట్టాలి, ఉంటారంట గట్టిగా. పాపయ్యపేటలో పుట్టినటువంటి కంచె కట్టయ్య గారు, వేదిక మీద చాలా మంది పెద్దలందరూ ఉన్నారు, ముఖ్యులు, ప్రముఖులు, వాళ్ళందరికీ జైబీం తెలియజేస్తూ, ఈ దేశంలో చాలా మంది ప్రవక్తల గురించి మనం వింటాం. జీసస్ ఒక ప్రవక్త అని, మోసెస్ ఒక ప్రవక్త అని, కృష్ణుడు గొర్రెగాసినటువంటి ఒక ప్రవక్త అని అంటారు. ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని నూరిపోసినటువంటి వాళ్ళు, గొర్రెగాసినటువంటి వాళ్ళు మొదటి ప్రాఫిట్స్ ఈ భూమి మీద. గొర్రెలు ప్రాఫిట్స్, ప్రవక్తలు అంటారు. ఏ ప్రవక్తల వాళ్ళు? మత ప్రవక్తలు కాదు, కుల ప్రవక్తలు కాదు,
ప్రకృతి సంఘర్షణతోటి జ్ఞానాన్ని తీసుకొని ప్రజలందరికీ నాగలి దున్నడము, బట్టలు ఉతకడము, చెప్పులు చేయడము ఇవి నేర్పించినటువంటి లోకల్ సైంటిస్టులు వాళ్ళంతా. ఈ సైంటిస్టులు ప్రపంచంలో పుడితేనేమో ఇక్కడ ఉన్న భారతదేశంలో పుడితేనేమో శూద్రులు బానిసలు. ఇదే పని చేసేటువంటి వాళ్ళు ప్రపంచంలో పుట్టే సైంటిస్టులు అయ్యారు. ఆది ప్రపంచాన్ని చెప్పడమే కంచెల యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ బఫెలో సోల్జర్స్ నుంచి స్ఫూర్తి నుంచి తీసుకున్న పాటే ఇది. సార్ నిన్న రాపించిండు. ఇందులో విషయం ఏంటంటే సార్ పాట రాయడం అనుకున్నారు కదా, కంచెల సార్ పుస్తకాలు రాస్తాడు మీకు తెలుసు కదా. సార్ పాట కూడా రాసిండు, ఈ యొక్క రచన కూడా, ఈ యొక్క చరణం కూడా రాసిండు. మీరు అందరూ గట్టిగా చెప్పలు ఉంటే పాట స్టార్ట్ చేద్దాం. ప్రకృతి ప్రవక్తరా, ప్రవక్తలంటే ఎవరో కాదు, అక్కడిక్కడ చెప్పిన వాళ్ళు కాదు, గొర్రెల కాసినాడు. వీళ్ళు కాటి కాపరులు, వీళ్ళు గొర్రెల కాపరులు, నేను కాటి కాపరులు. అది వాళ్ళకి మాకున్న సంబంధం. గొర్రెల కాపరులు, కాటి కాపరులు, గొడ్డు గొర్రెకున్న సంబంధం. మరి కంచెల సార్తో మాకున్న సంబంధం, రక్త సంబంధం. మేము ఏతోళ్ళము, మాది గొల్లము. మేము ఇక్కడ ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి మాది గొల్లము మేము అందరం. ప్రకృతి ప్రవక్తరా మన కంచా కట్టయ్యా, మూలవాసుల మూలికరా మన కంచా కట్టయ్యా. ప్రకృతి ప్రవక్తరా మన కంచా కట్టయ్యా, మూలవాసుల మూలికరా మన కంచా కట్టయ్యా. చదువులు సైన్సులు నమ్మినాడు, చదువులు సైన్సులు నమ్మినాడు, చదువులు సైన్సులు నమ్మినాడు, చదువులు సైన్సులు నమ్మినాడు. సన్నాసుల మెడను విరిచినాడు. ప్రకృతి ప్రవక్తరా మన కంచాయ్యా, మూలవాసుల మూలికరా మన కంచా కట్టయ్యా. శ్రమకు ప్రాణము పోసినోడు, ఉత్పత్తి కూపిరి ఊదినోడు. శ్రమకు ప్రాణము పోసినోడు, ఉత్పత్తి కూపిరి ఊదినోడు. శ్రమట సుక్కలను దారబోసి పంటలు ఎన్నో తీసినోడు. శ్రమట సుక్కలను దారబోసి పంటలు ఎన్నో తీసినోడు. దేవుళ్ళ దయ్యాల నమ్మనుడు, మూఢ నమ్మకాలు తుంచినోడు. దేవుళ్ళ దయ్యాల నమ్మనుడు, మూఢ నమ్మకాల తుంచినోడు. మూఢ నమ్మకాల తుంచినోడు, దేవుళ్ళ దయ్యాల నమ్మనుడు. మూఢ నమ్మకాల తుంచినోడు, దేవుళ్ళ దయ్యాల నమ్మనుడు. సైన్సుతో సవాలు చేసినోడు, సైన్సుతో సవాలు చేసినోడు, మనువాదులకు బుద్ధి చెప్పినోడు. కంచా కట్టయ్యా, మూలవాసుల మూలికరా కంచా కట్టయ్యా. ప్రకృతి సంఘర్షణతోటి బుద్ధి జ్ఞానము నేర్చినోడు. ప్రకృతి సంఘర్షణతోటి బుద్ధి జ్ఞానము నేర్చినోడు. బుధ నుంచి భూమ తీసినోడు, బర్లను గొర్రెలను కాసినోడు. బుధ నుండి భూమ తీసినోడు, బర్లను గొర్రెలను కాసినోడు. బుధ నుంచి భూమ తీసినోడు, బర్లను గొర్రెలను కాసినోడు. బుధ నుండి భూమ తీసినోడు, బర్లను గొర్రెలను కాసినోడు. పని పాటలే మామ బతుకు పాటలని మట్టి తప్పని చెప్పినోడు. పని పాటలే మామ బతుకు పాటలని మట్టి తప్పని చెప్పినోడు. భూతాలను బంధు పెట్టినోడు, బ్రాహ్మణ భూతాలను బంధు పెట్టినోడు. పంచభూతాల ప్రాణంగా నమ్మినోడు. ప్రకృతి ప్రవక్తరా మన కంచా కట్టయ్యా, మూలవాసుల మూలికరా మన కంచా కట్టయ్యా. వాళ్ళకు రప్పకు మొక్కనోడు, డాక్టర్లు మాత్రమే నమ్మినోడు. వాళ్ళకు రప్పకు మొక్కనోడు, డాక్టర్లు మాత్రమే నమ్మినోడు. చేయబోతున్నామే మనము, మరి దేవుడు ఏమైనా మొక్కుదామా అని అన్నాడు అక్కడ కంచాలే సార్. నాతో డైరెక్ట్ చెప్పినోడు, మీరు ఎవరో సర్పంచ్ కొట్టకుంటే పాట మంచిగా రావా అవా మాతృసార్ మీకు పునరేసం కలగరా, మీరు సర్పంచ్ కొట్టకుంటే ఇట్లా. కంచయ్య సారు కంచె కట్టే దాన్ని తీసుకుపోతూ అన్న
మరి తిరుపతి ఖచ్చితంగా దేవుడి దగ్గర పోదామని అన్నాడు. ఈ దేవుళ్ళ దయ్యాలు నమ్ముకుంటే మనం బతుకుతాం, సర్జన్లను డాక్టర్లు మాత్రమే నమ్మాలని చెప్పినాడు. ఈ కంచెసారి చెప్తే రాశాను, ఇది డైరెక్ట్ చదవమంటే సారే రాసింది. రాళ్ళకు రప్పలకు మొక్కనుడు డాక్టర్ల మాత్రమే నమ్మినోడు, రాళ్ళకు రప్పలకు మొక్కనుడు డాక్టర్లు మాత్రమే నమ్మినోడు. ఈ పాడడానికి వీలు కూడా అదే అందరికీ, మీరు అందరూ పాడాలి. రాళ్ళకు రప్పలకు మొక్కనుడు సైన్సు లేకపోతే లోకమే ముందుకు నడవదని సాటి చెప్పినోడు, చారు వాకుల దారు లేసినోడు. ఇంతవరకు భారతదేశంలో సత్య గారు ఎన్నో ఉద్యమాలు చేసింది. సైన్స్ ఉద్యమం ఇట్లా చేయలేము. కంచగట్టైనా చచ్చిపోయి సైన్స్ ఉద్యమం మొదలుపెట్టారు. కనుక ఈ దేశాన్ని పూర్తిగా మార్చేసే వరకు, రాళ్లకు రప్పలకు మొక్కే సంస్కృతిని పొందబెట్టే వరకు, నేను చచ్చినాక దీనికి ఎదురుగా పొందబెట్టమని చెప్పిన సత్యకి చెప్పిన సత్య గారు నేను బతుకున్నానని అక్కడ నాది ఒక చిన్న కదా. కనుక ఈ పోరాటము నిరంతరం సాగుతుంది. ఇప్పుడు సత్య కొడుకు భరత్ రోజు మా మీటింగ్లలో సత్య చెప్పింది, నేను వచ్చినాక నేను పెట్టిన సంస్థ 100 ఏళ్ళు బతికేట్టు ప్రయత్నం చేస్తాం. నేను వచ్చిన తర్వాత నా కొడుకు భరత్, నా పిల్లలు తర్వాత ఏం చేయాలి అనే అప్పుడు నేను ఒకటే చెప్పిన, ఇక ఇప్పుడు దేశంలో విప్లవం రాదు వెళ్ళయ, నువ్వు లంబాడి కులంలో పుట్టిన గొప్ప మేధావి, నువ్వు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో ఇది రాజ్యాంగం. అందరికీ నమస్కారం. సైన్స్ మెన్ కంచైలే గారి సంస్మరణ సభ, యాది సభ, కట్టయ్య గారి యాది సభకి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, పెద్దలు ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి పెద్దన్న మధేశ్వర గారికి, బెల్లన్న గారికి, కంచె కట్టయ్య గారు సైన్స్ మెన్ అయితే ఇంగ్లీష్ మెన్గా ప్రపంచానికి వెలుగు చూపుతున్నటువంటి మా కంచైలే గారికి, వీరి పెద్దలకు, ఈ యాది సభకు వచ్చినటువంటి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, 1948 వరంగల్ జిల్లా చిన్నూరుపేట మండలం పాపయ్య గ్రామంలో జన్మించినటువంటి కంచె కట్టయ్య గారు సామాజికవేత్త, మనందరి స్ఫూర్తిదాత. కంచె ఐలయ్య గారికి ఒక గురువుగా, ఒక అన్నగా దారి చూపించినటువంటి కంచె కట్టయ్య గారు నిజంగా ఒక గొల్ల కుర్మల కుటుంబంలో, పేద కుటుంబంలో జన్మించినటువంటి కట్టయ్య గారు ఒక సైన్స్ మెన్స్గా, అంటే వ్యవసాయంలో ఉన్నటువంటి, వ్యవసాయంతో పాటు కుల వృత్తులను నమ్ముకొని, అది వ్యవసాయం కావచ్చు, కమ్మరి కుమ్మరి వడ్రంగి కావచ్చు, యంత్రాలు తయారు చేసే వాళ్ళు కావచ్చు, అనగారిగా సేవ చేస్తున్నటువంటి ఆనాటి కులాలే
ఈ దేశంలో మొట్టమొదటి సైంటిస్టులుగా అని చెప్పి ఆనాడు కంచె కట్టయ్య గారు చెప్పడం జరిగింది. నిజంగా మూఢనమ్మకాలు వీడి ఈ దేశం ప్రపంచం అభివృద్ధి చెందాలంటే సైన్సే ముఖ్యమని నమ్మిన మొదటి వ్యక్తి కాబట్టి ఆ కంచె కట్టయ్య గారి ఆశయాలను ఆయన అనుభవం కూడా మనందరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా ఈ తరాలకు ఎంతో మంది చూస్తున్నాం. 10th డే అయితే కొంతమందికి పిలిచి ఏదో దావత్ ఇచ్చి కథలు చేస్తారు. కానీ మన కంచె ఐలయ్య గారు అట్లా కాదు. కంచె కట్టయ్య గారి ఆశయాలు, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన ఒక సైన్స్ మెన్ గా తెచ్చినటువంటి పేరు ఇంకా ఈ తరాలకు అందాలే, ఈ తరాలకు చూపించాలని చెప్పి ఈ యాది సభను పెట్టి ఆయన ఆలోచనలు కూడా మాలాంటి వాళ్ళ ద్వారా ఇంకా ఈ ప్రజలకు తెలియజేసినందుకు నిజంగా కూడా మా పెద్దలు ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక పేద కుటుంబంలో పుట్టి ఆనాటి అగ్రకులాలను ఎదిరించి మూఢనమ్మకాలకు విరుద్ధంగా సైన్స్ ఆధారితంగానే ముందుకు పోవాలి అని చెప్పి ఆనాడు విద్యతో పాటు విద్య నేర్చుకోవాలని చెప్పి ఆయన 11th వరకే చదివినా కూడా ఆ కుటుంబంలో వాళ్ళ నాన్న అమ్మతోటి ఈ ఊరి పెద్ద మనిషి ఒక ఆయన భూస్వామి చదివితే నాశనం అవుతారు, చదివితే ఖరాబ్ అవుతారు, చదవద్దురా అని చెప్తే ఇదే కంచె కట్టన్న గారు ఐలయ్య గారు ఆ భూస్వామి తనకు పోయి గల్ల పట్టుకొని నిలదీసి, ఒరే మా కుటుంబం ఖరాబ్ అవుతుంది అంటున్నావు, మరి నీ బిడ్డలకి ఇక్కడ వరంగల్ నర్సరావుపేటలో చదివిస్తుందని చెప్పి ఆ రోజుల్లో ఎదుగుతున్నటువంటి మహోన్నత సైంటిస్ట్ కంచె కట్టయ్య గారు నిజంగా కూడా చాలా గొప్ప వ్యక్తి. మూఢనమ్మకాలకు విరుద్ధంగా పోరాడినటువంటి వ్యక్తి. ఏదో దేవుణ్ణి నమ్మితే కాదు, సైన్స్ నమ్ముకోవాలి. మనం చేసే ప్రతి పనిలో ఒక సైన్స్ ఉందని చెప్పి ఈ ప్రపంచానికి చాటిన మహానుభావుడు కంచె కట్టయ్య గారు. ఆయన బాటలో, ఆయన అడుగు జాడలో ఇలా కంచె ఐలయ్య గారు కూడా ఈ స్థాయికి వచ్చి ప్రపంచాన్నే మెప్పించే విధంగా, ఒప్పించే విధంగా ఇలా ఇంగ్లీష్లో అనర్గళంగా ఉపన్యసించి భారతదేశంలో ఎక్కడ కూడా ఉపన్యసించాలంటే కంచె ఐలయ్య గారిని పిలుచుకుంటారు. కాబట్టి ఆయనను కూడా మేమందరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 90వ దశాబ్దంలో కంచె ఐలయ్య గారు ఒక పుస్తకం రాసి నేను చాలాసార్లు చూసిన. ఆ పుస్తకం మన అందరం హిందువులమేనా, నేను హిందువుని ఎట్లయితా, నిజంగా నాకు చాలా అనిపించింది. నేను హిందువుని ఎట్లయితా అన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రాలతో పాటు దేశంలో ప్రపంచంలో చర్చ అయింది. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా వెలికి తీసి మాట్లాడే తత్వం కంచె ఐలయ్య కాబట్టి నిజంగా వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకొని ఏదైతే సైన్స్ మీద నమ్మకంతో ముందుకు పోతామో తప్పకుండా మనుగడ ఉంటుందని చెప్పి చూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కంచె కట్టయ్య గారు. నేను మొన్ననే ఆయన చనిపోయిన రోజు నేను ఇంటికి పోతే కంచె ఐలయ్య గారు కూడా చెప్పడం జరిగింది. మా అన్నగారికి 40 సంవత్సరాల క్రితమే గుండె హార్ట్ ప్రాబ్లం వచ్చింది. రాగానే నేను తమిళనాడు నుండి వెల్లూరు తీసుకెళ్ళిన అక్కడ మెడికల్ కాలేజీలో నాకు తెలిసి సుమారు భారతదేశంలో 3 తర్వాత 4వ స్టంట్ వేసుకున్నటువంటి వ్యక్తి మన కంచె కట్టయ్య గారు. ఆ రోజు సైన్స్ నమ్ముకొని ఆయన ఆపరేషన్ చేసుకున్నాడు. మరి దేవుళ్ళలో మూఢనమ్మకాలు నమ్ముకుంటే ఆయన ఇప్పటికీ ఈ 40 ఏళ్ళు జీవించేవాడు కాదు. అదేవిధంగా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాలు, ఆయన నమ్మినటువంటి ఆశయాలు ఏదైనా అంబేద్కర్ గారు, పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలంటే తప్ప వేరే బ్రాహ్మణిజం కానీ లేకపోతే భక్తిభావం కాదు. భక్తిభావంకి వ్యతిరేకం కాకుండా మనం నమ్మినటువంటి సిద్ధాంతాలు, మనం నమ్మినటువంటి సైన్స్ వల్లనే ఈ దేశాలు కానీ ఈ ప్రపంచం కానీ మనుగడ ఉంటుందని చెప్పి చాటినటువంటి మహానుభావుడు ఆయన. ఇలా మనకు లేకపోవడం నిజంగా కూడా ఒక బాధాకరం. అయినా ఆయన చేసినటువంటి ఆశయాలు, ఆయన సాధించినటువంటి విజయాలను ముందుకు తీసుకెళ్ళి మనం ఆయన మార్గంలో ఉండి భావి తరాలకు విద్య పునాదిగా ఆ మహోన్నత వ్యక్తి పేరు మీద ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి
పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తోటి ఎక్కువ వాళ్ళ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఈ తరానికి ఇంగ్లీషే ముఖ్యమని చెప్పి వాళ్ళు ఈ గ్రామంలో కూడా ఒక స్కూల్ ఏర్పాటు చేసేది తెలిసింది. తప్పకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే మా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా నేను కూడా కంచె కట్టయ్య గారి పేరు మీద తప్పకుండా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడతా అని చెప్పి మాట ఇస్తూ మా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నా కానీ ఇలాంటి సైన్స్ మ్యాన్ ఆదర్శంగా తీసుకొని మనం కూడా రాబోయే తరాలకు ఈ మూఢనమ్మకాల మీద విశ్వాసం కోల్పోయే విధంగా ఏదైతే సైన్స్ నమ్ముకోవాలనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ముందుకు పోవాల్సిందిగా నిజంగా ఇది ఒక ఆదర్శమైనటువంటి కంచె కట్టయ్య గారు ఆయన బాటలో నడిచి ఇలా ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ ఐలయ్య గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతామని తెలియజేస్తూ ఇంకా వేదిక మీద చాలా మంది పెద్దన్నారు. నిజంగా కూడా కంచె కట్టయ్య గారి ప్రాంతంలో పుట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా ఆయన సోదరుడు నిజంగా నేను చూస్తుంటే ఎప్పుడు కూడా అన్నదమ్ములు ఇంత అన్యోన్యంగా ఉండరు. ఆ ఒక్క కుటుంబంలోనే నేను గతంలో 2-3 సార్లు చూసిన వీళ్ళు అన్నదమ్ములంత ఆప్యాయతగా ఉండే అలాంటిది వాళ్ళ వదిన గారు భారతమ్మ గారు కూడా నిజంగా కూడా చాలా సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో మూఢనమ్మకాలను ప్రార్థోలాలే ఇలా సైన్స్ మీదనే ప్రజలు ఆధారపడుతున్నారని చెప్పి నొక్కాన్ని చెప్పినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ శ్రద్ధ తెలియజేస్తూ కట్టయ్య గారి ఆశయాలను ఐలయ్య గారి ఆలోచనను ఇంకా ముందుకు తీసుకుపోవడానికి తప్పకుండా వాళ్ళ శిష్యంలో ముందుకు పోతాను మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాయక్ గారికి అలాగే ముందుగా పెద్దలు తండ్రి సమానులైన మన ఐలన్న గారికి, అమ్మ సతీమణి భారతమ్మ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, సొంత కుటుంబ సభ్యులుగా విచ్చేసిన చాలా మంది సోదరులు సుభాష్ గారికి, ఇలాంటి వేదిక మీద చాలా మంది పెద్దలు చాలా మంది ఉన్నారు. అందరు కూడా నా తోటి కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు ఎక్కడెక్కడి నుంచో ఈ సభకు విచ్చేసినందుకు వస్తూనే అంటే మాకు సభ వేదిక ఎక్కడో తెలియదు, ప్రాంగణం ఎక్కడో తెలుసు, వస్తుంటే బండి చూసి అటు ఉంది అని చూపిస్తున్నారు. అంటే ఒక వెహికల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ సభకే వస్తుంది అనే స్థాయికి తీసుకొచ్చినంటే ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన గొప్పతనం ఏంటో చాలా ప్రత్యక్షంగా కనపడుతుంది. మరొకసారి చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులకి ఆయనని మనవాడిగా భావించిన ప్రతి ఒక్కరికి కూడా సంతాపం ప్రకటిస్తూ చాలా వేదికల్లో అంటే పెద్ద వేదికల్లో స్టేట్ లెవెల్ వేదికల్లో మాట్లాడినా కానీ పెద్దలు ఆయన కానీ పక్కన అంటే ఆయన కూర్చొని నేను నిలబడి మాట్లాడడం కూడా కొంచెం గొంతులో అయితే వస్తుంది, నాకు తెలుస్తుంది. కానీ చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో పుట్టి పెరిగి ఒక బీసీ కులం అంటే వెనుకబడ్డ కులం, వెనుకబడ్డ కులంలో వెనుకబడ్డతనం ఉంటది, చిన్నతనం ఉంటది. నలుగురిలో తిరిగినప్పుడు మనకంటూ ఒక పక్క స్థానం కల్పిస్తారు అనే విషయం నాకు తెలియలేదు. కానీ ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గద్వాల్లో నిలబడ్డప్పుడు మాత్రమే బీసీలు అంటే తక్కువ కులం వాళ్ళు, బీసీలని పక్కకు జరపాలి, వాళ్ళకి అన్నిట్లో అవకాశాలు ఇవ్వద్దు అని నేను ఓడిపోయినాక తర్వాత తెలిసింది సార్. వాస్తవానికి అప్పటి వరకు బీసీల మీద ఇంత చిన్న చూపు ఉన్న సంగతి నాకు తెలియలేదు. బహుశా ముందే తెలిసింటే కొంచెం గట్టి కష్టపడి నేను కూడా మా అన్నతో పాటు అసెంబ్లీలో కూర్చునేదాన్నేమో, నాతో పాటు ఎంతో మందికి చేయూతనిచ్చింది, వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చే ధైర్యం నాకు వచ్చేదేమో అని ఇప్పుడు బాధపడుతున్నా. కానీ అలాంటి సమయంలో అదే మన కులంలో కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటికి వస్తేనే ఈ రోజు ఎంతో మందికి సామాజిక న్యాయం జరుగుతుంది అనుకునే వ్యక్తుల్లో మనకి పెద్దలు కంచె ఐలన్న గారు కూడా ఒక వ్యక్తి అని నేను తెలుసుకున్నా. అప్పటి వరకు నాకు ఆయన గురించి తెలియదు వాస్తవం. ఎందుకంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, నా సామ్రాజ్యం అన్నట్టు బ్రతికిన నేను సమాజంలోకి వచ్చిన తర్వాత వెనుకబడ్డ కులాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ స్థితిగతులు నేర్చుకొని ఈ రోజు వారితో పాటు వేదిక మీద నిలబడి మాట్లాడగలుగుతున్నా అంటే ఖచ్చితంగా నా జాతులకి న్యాయం చేయగలనే నమ్మకం ఆయన చూసి నేను నేర్చుకున్నా. ఆయన గొప్పతనం నేను వస్తూనే నన్ను పిలిచిందో పిలవలేదో అది ఇంపార్టెంట్ కాదు, దిగి వచ్చి నన్ను పిలుచుకొచ్చిందో ఆయన గొప్పతనం, ఆయన సంస్కారం. అమ్మ భారతమ్మ గారు నేను ఐలన్న గారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆమె స్వయాన ఒక నిమ్మరసం కలుపుకొచ్చి నాకు ఇచ్చింది నాకు గుర్తుంది. రాత్రి పడుకున్నాక అంత దూరం కదా వెళ్ళాలో వద్దు అనుకున్నా కానీ ఆ నిమ్మరసం గుర్తొచ్చి లేదు నేను పోవాలి, నా వాళ్ళు ఉన్నారు, అదే వాళ్ళ బాధల్లో పాలు పంచుకోవాలి అనుకున్నా. కానీ ఇక్కడ అంటే దినకరమా అంటే బాధతో ఏడ్చుకుంటూ జరుపుకుంటారు, కానీ
ఇలాంటి సభని కూడా గొప్పగా సమాజానికి ఉపయోగ విధంగా విజ్ఞాన సభగా ఏర్పాటు చేసింది మన అయ్యన్న గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద ఫ్యామిలీ. ఇంకొక విషయం, ఈరోజు అంటే 46 సంవత్సరాలు స్టంట్ వేసుకొని గుండె ఆపరేషన్ ఆ కాలంలో చేసుకొని బ్రతికిందంటే దానికి కేవలం సైన్స్ ఒకటే కారణం కాదు. సైన్స్ తో పాటు ఆ గుండె ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆ కుటుంబానికి ఉంది కాబట్టి ఆనాటి కాలంలోనే అలాంటి అంటే మనని తక్కువ చేసే వాళ్ళని కూడా ఎదురించి ఈ రోజు ప్రొఫెసర్ గా ఇటు రాష్ట్రానికి కాదు దేశానికి కూడా నాయకుడు అయిపోయారు. రాహుల్ గాంధీకి గురువుగా చెప్పుకోబడుతున్నారంటే ఖచ్చితంగా ఈ రోజు ఆ కులంలో పుట్టినందుకు నేను కూడా గర్విస్తున్నాను. నేను ఎప్పుడు బీసీని కుల కులాన్ని పుట్టిన తక్కువ కులాన్ని ఎప్పుడు బాధపడలేదు, ఫ్యూచర్ కూడా బాధపడను. డెఫినెట్ గా ఈ రోజు ఈ సంస్కరణ సభకు వచ్చిన పెద్దలందరినీ ఒకటే కోరుకుంటున్నాను. పెద్దలు మన మధ్య లేకపోవచ్చు, ఆయన తీర్చిదిద్దిన ఒక విజ్ఞాన రూపంలో ఐలన్న గారు మనకున్నారు. ఆయన సహకారంతో మనలాంటి వాళ్ళకి ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ కనీస సహాయం మనకు తోచినంత సహాయం చేస్తూ రేపొద్దున తక్కువ జాతి వాళ్ళు తక్కువ ఉండకుండా సమాన న్యాయం మనకి జరిగే వరకు పోరాడాలి. ఆ పోరాట స్ఫూర్తిలో మనకి కంచె కట్టయ్య గారు ఒక మన దారి మార్గం చూపించిన వారిగా ముందుకెళ్ళాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీర్వాదంతో పాటు ఇలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే డెఫినెట్ గా రాబోయే కాలం బడుగు బలహీన వర్గాలకి న్యాయం సమకూరుతుంది. ఆ న్యాయం సమకూరే వరకు మీ అందరి ఆశీర్వాదంతో పోరాటం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపం ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాం. అనుబంధం, ఒకే ఆత్మ, ఇద్దరు శరీరాలు. ఇంత గొప్ప అన్నదమ్ములు ఎప్పుడు చూడలేదు, ఇక వాళ్ళు చూడబోము. అందరూ కూడా ప్రతి ఒక్క అన్నదమ్ములు కూడా ఇప్పుడు చిన్న చిన్న వాటి కోసం తగాదాలు పడుతున్నాము. వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఏదొచ్చినా ఇద్దరు కలిసి ఉండాలనే సందేశాన్ని మనకి ఇచ్చారు. మిత్రులారా, ఇవాళ వాన పడుతుంది. ఆ తమిళనాడు ప్రాంతంలో ఉంటూ ఉండేవి. So she left nursing, went back to America and studied for a medical degree. మరి ఆమె అమెరికా దేశంలోకి తిరిగి వెళ్ళి ఆ మెడికల్ పట్టాను పొందుకుంది. Once she finished a scientific medical degree, she came back and started a hospital. The medical college came afterwards. She started a hospital. మరి ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ పట్టా పొందిన తర్వాత ఒక ఆసుపత్రిని ఆమె ఆరంభించింది. What was the influence on Ida Scudder? What's the influence on Dr. Perel? What's the influence on me or Kanche Laya? మరి యొక్క ఐడా స్కటర్ గారికి, నాకు, డాక్టర్ బెరిల్ కి, కంచాయల గారికి ఉన్న ఆ యొక్క ప్రభావం ఏంటి, ఏమి మమ్మల్ని పురుగొల్పింది? The God of the Bible does not permit superstition. మరి బైబిల్లో ఉన్న దేవుడు మూఢనమ్మకాన్ని అనుమతించడు. Please remember that. If you forget everything, just remember this. He does not permit superstition. మరి దేవుడు మూఢనమ్మకాల్ని అనుమతించడు. 2. The God of the Bible is the God of reason. మరి ఈ యొక్క కారణము హేతువుల గురించి తెలిసిన దేవుడు ఆయన. He is the God of reason. మరి హేతువులు and all of creation has reason. మరి ఈ యొక్క సృష్టి అంతా కూడా ఒక హేతువు, ఒక కారణం కలిగి ఉంటుంది. So when in the West science just exploded, మరి ఈ యొక్క పాశ్చాత్య దేశంలో ఈ యొక్క సైన్స్ ఆరంభమైనప్పుడు it exploded because of the basic philosophy. God has created a world of reason. మరి ఈ యొక్క కారణాలను బట్టి దేవుడు ప్రాథమికమైన సిద్ధాంతాన్ని ఈ యొక్క ప్రకృతిలో దేవుడు ఇచ్చాడు. There is order in the world. మరి ఈ లోకంలో ఒక క్రమం అనేది ఉంది. There is action, reaction in the world. ఇక్కడ స్పందన, ప్రతిస్పందన అనేది ఉంది. And as science has grown, ఈ యొక్క సైన్స్ శాస్త్రీయత ఎదుగుతుండగా one of the most amazing developments is the study of the human body. మరి మానవ దేహం గురించి ఒక అద్భుతమైన అధ్యయనము ఆరంభించబడింది. The human body is a scientific masterpiece. మరి మానవ దేహం అనేది ఈ యొక్క సైంటిఫిక్ ఒక అత్యున్నతమైనది. The human body and the birth of the child, the growth of the child is
a major mechanical physical phenomena. మరి ఈ యొక్క ఒక బాలుడు ఒక శిశువు పుట్టడము ఎదగడం అనేది ఒక మెకానికల్ గా ఉండే అద్భుతమైన దృశ్యం అది. Dr. Prasad Rao showed us how the heart works. మరి గుండె ఎలా పనిచేస్తుందో డాక్టర్ ప్రసాద్ రావు గారు మనకు చూపించారు. It is not superstition. అదేదో ఒక మూఢనమ్మకంగా కాదండి. It's not haphazard. అదేదో ఒక మూఢనమ్మకంగా వచ్చింది కాదు. There is science behind it. దాని వెనుకల ఒక శాస్త్రీయత అనేది ఉన్నది. Fresh blood goes out. మరి ఒక ఒక కొత్త రక్తం వస్తుంది. And carbonated blood comes in. మరి యొక్క మలినమైన రక్తం వెనుకకు పోతూ ఉంది. And the heart is like a machine. మరి గుండె ఒక మిషన్ లాగా పనిచేస్తుంది.